ప్రశాంతత ఏదో అతని మనసులో కలకలం రేపుతుంది. అతను అలా చాలాసేపు నిలబడి ఆమెను మాత్రమే చూస్తూ ఉంటాడు. అశోక్ లోపల తనలో తానే, ఇషిక నిన్ను చూసే ప్రతిసారి ఎందుకో మనసు ప్రశాంతంగా మారిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇషిక తన ఆలోచనల్లో ఉండగా వెనక నుంచి చిన్న నవ్వులు వినిపిస్తాయి. తిరిగి చూడగా బన్ను, జాషు ఇద్దరు నవ్వుకుంటూ పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వస్తారు. బన్ను, ఇషు డార్లింగ్, ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? నీకు తెలుసా, ఈరోజు నాకు కొత్త బెడ్ వచ్చింది అని ఆనందంగా చెబుతాడు. ఇషిక కూడా నవ్వుతూ, అలానా? అయితే ఇప్పుడు నువ్వు కంఫర్ట్గా నిద్రపోవచ్చు కదా అంటుంది. బన్ను వెంటనే ఆమె ఒడిలోకి చేరి కూర్చుంటాడు. అవును ఇషు డార్లింగ్ అని ముద్దుగా చెబుతాడు. ఇషిక సున్నితంగా అతని తలపై చెయ్యి వేసి, చాలా ముద్దుగా ఉన్నావు బన్ను. ఈరోజు నుంచి నీ కొత్త బెడ్లో నిద్రపోవాలి, సరేనా అని బన్నుకి చెబుతుంది. జాషు ఉత్సాహంగా, అవును ఇషు, మేమందరం ఈరోజు కొత్త బెడ్ మీదే పడుకుంటాం, కొత్త టాయ్స్తో ఆడుకుంటాం అని ఆనందంగా చెబుతుంది. ఇషిక నవ్వుతూ వాళ్ళిద్దరినీ చూస్తుంది. జాషు, ఇవన్నీ నా డార్లింగ్ అశోక్ తెచ్చాడు అని చెప్పి నవ్వుతుంది. ఇషిక ఒక్కసారిగా షాక్ అయ్యి ఆశ్చర్యంతో జాషుని చూస్తూ, ఏమంటున్నావు జాషు? అశోక్ డార్లింగ్ అంటున్నావా అని అడుగుతుంది. జాషు నవ్వుతూ, అవును ఇషు, అశోక్ సార్ ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడు కదా, నాకు ఆయన అంటే చాలా ఇష్టం, చాలా లైక్ చేస్తాను అని చెబుతుంది. బన్ను తలూపుతూ, అవును ఇషు డార్లింగ్, ఆయనే అన్నీ తెచ్చారు, మాకు కొత్త దుప్పట్లు, బొమ్మలు, బెడ్స్ అంతా ఆయనే ఇచ్చారు అంటాడు. ఇషిక నవ్వుతూ వాళ్ళిద్దరినీ కౌగిలించుకుంటుంది. తరువాత చిన్నగా నవ్వి జాషు గుండెలపై చెయ్యి వేసి అంటుంది, జాషు, నువ్వు చిన్నపిల్లవి కదా, అలా పిలవకూడదు. అశోక్ సార్ మంచి మనిషి, మనందరం ఆయనకి గౌరవం ఇవ్వాలి. జాషు బన్ను తలూపి, సరే ఇషు, కానీ ఆయన నవ్వితే చాలు, నాకు హ్యాపీగా ఉంటుంది అని అంటుంది. జాషు బన్ను మాటలు వింటూ ఉన్న అశోక్ ముఖంలో చిన్న మృదువైన నవ్వు మెరుస్తుంది. చాలా రాత్రి అయ్యేసరికి అశోక్ వెళ్ళడానికి సిద్ధమవుతాడు. కార్కి తీస్తాడు. అప్పుడే ఆశ్రమం మదర్ ఆయనని ఆపేస్తుంది. బాబు, ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తావు? డిన్నర్ చేసి వెళ్ళు. అంత దూరం ఖాళీ కడుపుతో ఎలా డ్రైవ్ చేస్తావు? అశోక్, పర్లేదు మేడం, లేట్ అవుతుంది, మీరు కూడా రెస్ట్ తీసుకోండి, రేపు వస్తాను. మదర్, అయ్యో బాబు వినడం లేదు, చూడు ఇషిక, అశోక్ సార్కు ఫుడ్డు పెట్టమ్మా అని ఇషికతో చెప్తుంది. ఇషిక ఆ మాట విని కిచెన్ వైపు వెళ్తుంది. ప్లేట్లో రోటీ కర్రీ సర్దుతూ మదర్ వైపు చూస్తుంది. ఇషిక, సరే అమ్మా, సార్కి సర్వ్ చేస్తాను. మదర్, నేను ఆశ్రమంలో బామ్మ వాళ్ళకి మందులు వేసి వస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది. అశోక్ మాత్రం కొంచెం సైలెంట్గా నిలబడి ఇషిక వైపు చూస్తాడు. ఇషిక కూడా అతన్ని చూసి ఏమీ మాట్లాడకుండా డైనింగ్ టేబుల్ దగ్గర ఫుడ్ పెడుతుంది. ఇషిక జాగ్రత్తగా ఫుడ్ సర్వ్ చేస్తుంది. లైట్స్ కింద మెల్లగా కదులుతున్న ప్రతి అడుగు అశోక్కి మైమర్పిస్తుంది. ఆమె దగ్గరికి రాగానే ఒక మృదువైన పరిమళం అతన్ని తాకుతుంది. ఆమె జుట్టు కింద నుంచి వచ్చే సువాసనతో అతని మనసు చెదిరిపోతుంది.
అశోక్ ఆ ఫుడ్ కంటే కూడా ఎక్కువగా ఆమెను చూసి తినడం మొదలు పెడతాడు. ఇషిక తల తిప్పి చూస్తే అశోక్ తన వైపే చూస్తున్నాడని గ్రహించి కాస్త తడబడుతుంది. ఇషిక, సార్ ఇంకొంచెం కర్రీ వేసుకోండి అని అడిగి ప్లేట్లో సర్వ్ చేసింది. అప్పుడే రింగ్ అని ఫోన్ మోగింది. ఇషిక టేబుల్పై ఉన్న ఫోన్ ఎత్తి చూస్తుంది. స్క్రీన్పై అభి అని ఆ పేరు చూసి వెంటనే ఆమె ముఖంలో ఒక చిరునవ్వు మెరిసింది. హలో అభి అని మృదువుగా పలికింది. అశోక్ చెవులకు ఆ స్వరం తాకగానే అతని చేతిలో ఉన్న చెంచా మెల్లగా ప్లేటుకు తగిలి టింగ్ అనే శబ్దం చేసింది. తన చేతిని బిగించి కోపంగా చూస్తాడు. ఇషిక మాత్రం ఫోన్లో నవ్వుతూ అలాగే రేపు చెబుతాను అభి అని మాట్లాడుతూ కిచెన్కి వెళ్ళింది. అశోక్ కళ్ళల్లో కోపం, ఆవేశం, అసూయ అన్నీ ఒక్కసారే కలిసిపోయాయి. చూపులు ఇషికపైనే కదిలాయి. ఆమె ఫోన్లో మాట్లాడుతూ నవ్వుతున్న విధానం, ఆ సంతోషం, అది అతనికి ఏదో అసహనంగా మారింది. ఇక ఇషిక కిచెన్లో గోడకి ఆనుకొని నవ్వుతూ మాట్లాడుతుంది. చాలాసేపు అలాగే నవ్వుతూ మాట్లాడిన తరువాత ఫోన్ చివర అభి, ఇషి నువ్వు ఆ విషయం గురించి ఏమైనా ఆలోచించావా? ఆ మాట వినగానే ఇషిక చూపులు నేలపై పడిపోయాయి. గుండెల్లో ఒక్కసారిగా అశోక్ ముఖం మెరిసింది. అతని చూపులు, ఆ మాటలు అన్నీ ఒక క్షణంలోనే మెదిలాయి. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా నిలబడి చెప్తానబి అని సమాధానం చేసి ఇషిక ఫోన్ పెట్టి వెనక్కి తిరిగింది. కిచెన్ డోర్ దగ్గరే అశోక్ నిలబడి ఉన్నాడు. కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. తన చేతులు క్రాస్ చేసి, ఏంటి నీ ప్రియుడితో మాట్లాడుతున్నావా అని గంభీరంగా ఆమెను చూస్తాడు. అశోక్ గట్టిగా అంటాడు. అతని స్వరం విని ఇషిక ఒక్కసారిగా భయపడింది. ఏం చెప్పాలో తెలియక తడబడింది. అశోక్ ఇషిక దగ్గరికి 2 అడుగులు వేసి, భోజనం పెట్టిన వాళ్ళని అలానే వదిలేస్తావా? ఆమె సార్ అది కేవలం అని ఏదో చెప్పబోతుండగా అశోక్ ఆమె మాట మధ్యలోనే ఆపేసి ఇషిక నడుము పట్టుకొని గట్టిగా లాగి తన 2 చేతులను అశోక్ ఒక హ్యాండ్తో లాక్ చేసి కిచెన్ బాస్కెట్కి ఆనించి ఇషిక మెడ మీద పెదవులతో రాస్తూ తన టీషర్ట్ లోపలికి చేయి పెట్టి నడుమును గట్టిగా ప్రెస్ చేస్తూ మెడ మీద గట్టిగా పంటిగాటు పెడతాడు. ఇషిక ఒక్కసారిగా కళ్ళ నిండా నీళ్లతో ఆ అని అరుస్తూ గింజుకుంటుంది. అది చూసి అశోక్, ఇది నువ్వు అభిగాడి బైక్ ఎక్కినందుకు పనిష్మెంట్. నేనంటే భయం లేదు కదా అని చెప్పి విసురుగా వదిలేసి వెళ్ళిపోతాడు. ఇషిక ఏడుస్తూ అశోక్ పట్టుకున్న చోట టీషర్ట్ పైకంటూ చూస్తుంది. అక్కడ రెడ్గా కమిలిపోయి ఉంటుంది. అది చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అశోక్ వెళ్ళినవాడు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఇషికాని అలా చూస్తూ తట్టుకోలేక మళ్ళీ వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంటాడు. ఆ క్షణం ఇషిక గుండె వేగంగా కొట్టుకుంది. ఏ మాటలు రావు. అశోక్ ప్రేమగా ఇషిక నుదుటిపై ముద్దు పెట్టి తన కళ్ళల్లోకి ఒక క్షణం చూసి, నువ్వు నాకు మాత్రమే సొంతం అని చెప్పి ఫాస్ట్గా బయటకు వచ్చి కారు వేసుకుని వెళ్ళిపోతాడు. అశోక్ కారు నడుపుతూ ఉన్నాడు. కానీ అతని మనసు మాత్రం గందరగోళంగా ఉంది. కళ్ళ ముందు మాత్రం ఇషిక ముఖమే తిరుగుతుంది. ఇషిక ఆ రాత్రి జరిగిన ప్రతిదాన్ని గుర్తు చేసుకుంటూ అలానే ఉంటుంది.
అశోక్ మాటలన్నీ తలలోనే తిరుగుతాయి. తనకు తెలియకుండానే అశోక్ స్పర్శ ఇష్టంగా ఫీల్ అవుతూ ఆలోచనలతో అలసిపోయి నిద్రలోకి జారిపోతుంది. తరువాత రోజు ఉదయం కిరణాలు గదిలోకి చేరగా ఇషిక అలసటతో కళ్ళు తెరిచింది. ఫ్రెష్ అయ్యి వస్తుండగా ఫోను వైబ్రేట్ అవుతుంది. స్క్రీన్ మీద పేరు కనిపిస్తుంది, అశోక్ సార్. ఆమె కాస్త తడబడుతూ ఫోన్ తీసుకొని మెసేజ్ చదివింది. అరేంజ్మెంట్స్ అన్నీ రెడీనా? ఇషిక ఆ మెసేజ్ చదివి ఒక చిన్న నిట్టూర్పు వదిలి, అంత జరిగిన రాత్రి తర్వాత కూడా ఇలాగే సాధారణంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు అశోక్ సార్ని ఎలా ఎదుర్కోవాలి అని మనసులో అనుకుని వెంటనే తాను మళ్ళీ నార్మల్ అయ్యి మెసేజ్ను టైప్ చేసింది. అవును సార్, అన్నీ సిద్ధంగానే ఉన్నాయి. మీరు ఎప్పుడు వస్తారు అని మెసేజ్ చేసింది. ఫోను స్క్రీన్ మీద ఆ మెసేజ్ సీన్ అని కనబడింది, కానీ రిప్లై రాలేదు. ఇషిక తలూపుతూ ఏమైందో ఈ మనిషికి అని అనుకుంటూ తన పనులలో తాను పడిపోతుంది.